కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు మడని మనోహర్ ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కిన వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతూ ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న అధికారులపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘాలు సభ్యులు డిమాండ్ చేశారు। షెడ్యూల్ ఏరియాలలో ఉన్నటి ప్రాంతంలో ఆదివాసుల హక్కులకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు పొంగలు తొక్కినట్టు పనిచేస్తున్నారు। ఇక్కడ ఆదివాసులు ఏవైతే తమ హక్కులను కాపాడలేకపోతున్న కారణం ఏమంటే ఇక్కడ నాన్ ట్రైబల్స్ వాళ్ళు ఉండి నివాసాలుగా ఉండి తమ అధికారాన్ని చెలాయిస్తున్నారు। కాబట్టి మేము వాళ్ళతో వినవించడానికి పోయినప్పటికీ పరస్పరం దాడి జరిగే అవకాశాలు ఉంటాయి। కాబట్టి వాళ్ళతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు। మేము ప్రభుత్వ అధికారుల దగ్గర పోయి మా సమస్యలు వినవించినప్పటికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు। కాబట్టి మా 5th షెడ్యూల్ ఏరియాలో ఏవైతే 1/70 చట్టం మరియు 1/59 చట్టాలు ఇక్కడ అమలు చేసే విధంగా పనిచేసే అధికారులు మాకు అవసరమని మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది। కాబట్టి ఎందుకంటే ఇక్కడ మేము గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులను పరిశీలిస్తూనే ఉన్నాము। ఇక్కడ నాన్ ట్రైబల్ గిరిజనేతల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు। వాళ్లకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? ఈ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకు హక్కు లేనప్పటికీ కూడా భవనాలపై 3-4 అంతస్తుల భవనాల నిర్మాణం చేపడుతున్నారు। అటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చి దానిపైన ఫైట్ చేయొచ్చు। ఎందుకంటే మా కొరకే ఉన్నది, జీవోలు అన్నీ ఉన్నాయి। మనమే నిర్లక్ష్యం వహిస్తే మన జీవులను ఎవరు చూడరు। మన అధికారుల పైన మనం తీసుకోపోవాలి, సార్ ఫలానా జీవో ఉన్నది, ఆదివాసీల పైన సమస్య ఇట్లా ఉంటే ఈ విధంగా ఏజెన్సీ ఏరియాలో 107 చట్టం ఉండగా మొత్తం భూములను ఆక్రమిస్తున్నారు। దీనికి మేము తీవ్రంగా ఖండిస్తాం ఆదివాసీ సంఘం తరఫున। ఎందుకంటే ఇక్కడ అందరు వచ్చిండ్రు, వాళ్ళ పెద్దలతోటి అందరికీ నా యొక్క ప్రార్థన చేస్తున్నా। రామరావు।